ఓకే. ఈరోజు ఒక 5-10 మినిట్స్ మనం ఎక్స్‌ట్రా తీసుకుంటాం క్లాస్‌ని. కొంచెం ఓపికగా ఉండాలి. అంటే ఈరోజు మనం ఒక 2 ప్రాజెక్ట్స్ అన్నా చేయాలి అందుకు. ఓకే. సో, రికార్డింగ్ అవుతుంది కదా! ఓకే. సో, ర్యాగ్ పార్ట్ 1 చూసాం మనం నిన్న. ఈరోజు ర్యాగ్ పార్ట్ 2 చూడాలి. ర్యాగ్ పార్ట్ 2, పార్ట్ 1 ఏం లేదు. మనం డివైడ్ చేసుకుంటున్నాం అంతే. సో, ర్యాగ్‌లో మనకు 4 స్టెప్స్ ఉన్నాయి మనకు. ఏవేవి? ఫస్ట్ లోడింగ్. దెన్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? స్ప్లిట్టింగ్. దాని తర్వాత వెరీ గుడ్, స్ప్లిట్టింగ్. దాని తర్వాత embedding and attaching this to LLM. Okay, this is what we are going to see today. దీంట్లో మనం ఆల్రెడీ ఎలా లోడ్ చేయాలనేది చూసాం. టెక్స్ట్ లోడర్, పీడిఎఫ్ లోడర్, వెబ్ లోడర్ ఎగ్జాంపుల్ లాగా చూపించాను. దెన్ స్ప్లిట్టింగ్లో రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్ గురించి మాట్లాడా. దాని తర్వాత ఎంబెడింగ్ ఎలా చేయాలనేది కూడా చూపించాను. సో ఈరోజు మనం ఇది చేద్దాం. ఓకేనా? అంటే ఈ మూడింటిని కలిపి ఒక చిన్న ర్యాక్ని బిల్డ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం ర్యాక్ని బిల్డ్ చేద్దాం అంటే మన దగ్గర ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది. ఓకేనా? లెట్స్ సే నేనే ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తా, సూర్యాది. వికీపీడియా ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కంటెంట్ దీంట్లో పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసి దీన్ని నేను ఏం చేస్తానంటే నేను ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తా. ఇది ఏదైతే టెక్స్ట్ ఫైల్ ఉందో మనకు, ఈ టెక్స్ట్ ఫైల్ని అప్లికేషన్కి ఇచ్చి దాని మీద నేను క్వశ్చన్స్ అడుగుతా. ఓకేనా? నేను క్వశ్చన్స్ అడిగితే అది ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సూర్య డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకో, నేనేం అడుగుతానంటే టెల్ మీ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సూర్య అని అడిగితే ఈ ఎల్ఎల్ఎం ఈ కంటెంట్ని తీసుకొని అర్థం చేసుకొని మనకు డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సూర్య ఇస్తుంది. ఓకే, రిట్రీవల్ అనమాట, తీసుకొని వచ్చి ఇస్తుంది మనకు. ఓకే, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెన్ వీ డూ ఆటోమేషన్ యూజింగ్ ర్యాగ్? ఆటోమేషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఇలా ఫస్ట్ ఇది చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చేద్దాం, దట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. సెకండ్ ఇంకోటి, దీన్ని నేను సస్పెన్స్ లాగా పెడుతున్నా. ఏం లేదు, ఇది చేసామనుకోండి, దీన్నే కొంచెం ట్వీక్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. ఇది ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఫ్లో ఏంటి? ఓకేనా? సో రిక్వైర్మెంట్స్ ఏవే ఉండాలి మన దగ్గర అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. సో ఫ్లోలో మనకు టెక్స్ట్ ఫైల్ ఉండాలి. ఓకేనా? టెక్స్ట్ ఫైల్ లోడ్ చేసుకోవడానికి లోడర్ కావాలి. ఏ లోడర్ వాడదాం ఇక్కడ? మీరే చెప్పాలి, ఏ లోడర్ వాడదాం? విచ్ లోడర్ we will use? టెక్స్ట్ లోడర్. ఓకే, సో లోడ్ అయిన కంటెంట్ మనకు 2 విధాలుగా వస్తుంది. ఒకటి మెటా డేటా ఇస్తుంది, ఇంకోటి పేజ్ కంటెంట్ ఇస్తుంది. ఓకే, ఈ మెటా డేటా పేజ్ కంటెంట్ తీసుకొని వెళ్ళి దేనికి ఇద్దాం? నెక్స్ట్ వాట్ షుడ్ వి గివ్? ఎక్కడ ఇవ్వాలి? స్ప్లిట్టింగ్. అదే ఏంటి? లాంగ్ చైన్లో ఏంటి స్ప్లిట్టింగ్? టెక్స్ట్ స్ప్లిట్టింగ్ దేంతో ఇవ్వాలి? రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్. టెక్స్ట్ స్ప్లిట్టర్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇది మనకు చంక్స్ ఇస్తుంది. ఇక్కడ ఏం డిఫైన్ చేస్తాం మనం? చంక్ సైజు, చంక్ ఓవర్లాప్. ఓకే, దెన్ చంక్స్ అయిపోయిన తర్వాత ఈ చంక్స్ని తీసుకొని వెళ్ళి ఎంబెడింగ్ మోడల్కి ఇస్తాం.
సో ఎంబెడింగ్ మోడల్ తీసుకొని మనకి ఏమి ఇస్తుంది, వెక్టర్స్ని ఇస్తాయి, ఎంబెడింగ్స్ ఇస్తాయి. ఓకే, ఇక్కడ వరకు చూసామన్నమాట మనం. ఓకే, ఇప్పుడు కూడా ఇక్కడ వరకు బిల్ చేద్దాం. ఓకే, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కొలాబ్లో బిల్ చేస్తా ఈరోజే. ఫస్ట్ కొలాబ్లో బిల్ చేస్తా, దాని తర్వాత విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేసుకొని ఏదైతే కొలాబ్లో బిల్ చేసామో దాన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ తీసుకొని వస్తా. ఓకే, అందుకే టైం పడుతుంది అని చెప్పాను మీకు. సో మీరు మీరు ఎవరైతే ఉండాలనుకుంటున్నారో ఉండండి, ప్రాబ్లం ఏం లేదు. వెళ్ళాలనుకున్నా వెళ్ళచ్చు, అది మీ ఇష్టం. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ టుడే. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. ఓకే, మన కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు సింగింగ్ కాంపిటీషన్ పెడతా. ఎవరైతే సింగింగ్ కాంపిటీషన్లో బెటర్గా పాడతారో వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇస్తాను నేను. ఓకేనా, నిజం. ఓకే, సో కొలాబ్ ఓపెన్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి చేస్తాం మీకు అర్థమయ్యేలాగా. డాన్సింగ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఎవరైతే డాన్స్ చేయాలనుకున్నారో వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని డాన్స్ చేయొచ్చు. బెటర్గా డాన్స్ చేసిన వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ ఇస్తాను. ఓకే, ఓకే, సో ఇది మనం చేసింది నిన్న. జస్ట్ క్రియేట్ వన్ మోర్ ఫైల్. కోడింగ్ కాంపిటీషన్ అన్ని మొన్న, ఇప్పుడు కాదు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. ర్యాక్ ప్రాజెక్ట్. ఓకే, సో నేను వేరే డైలాగ్ చెప్దాం అనుకున్నా, మళ్ళీ రికార్డింగ్ అవుతుందని ఊరికయ్యా. అది మొన్నరా అని ఉంటుంది కదా డైలాగ్. ఓకే, సరే. సో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి? సో మనం ఆల్రెడీ ఒక డయాగ్రామ్ చూపించాను మీకు. ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి? ఒక నోట్ ప్యాడ్లో రాసుకుందాం మనం. సో ఒక టెక్స్ట్ ఫైల్ కావాలి మనకు. ఆల్రెడీ మన దగ్గర టెక్స్ట్ ఫైల్ ఉంది, నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టా, గుర్తొచ్చింది. సో దిస్ ఈస్ ద టెక్స్ట్ ఫైల్. సర్వన్ అని ఉంది, ఇది సూర్య గురించే కంటెంట్ దీంట్లో పేస్ట్ చేసి పెట్టా. సో ఇదే ఫైల్ అప్లోడ్ చేద్దాం మనం అక్కడికి. ఓకే, సో ఇక్కడికి వెళ్ళండి. ఇట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్. ఓకే, సో అప్లోడ్ బటన్. సరే, ఓకే, టెక్స్ట్ ఫైల్ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది మోడల్ డిక్లేర్ చేయను. ఇక్కడ నేను మోడల్ డిక్లేర్ చేయను, మనం ఏం కావాలో దాన్ని చేద్దాం ఫస్ట్ మనం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? లోడ్ చేసుకోవాలి. లోడ్ చేయడానికి మనకు కావాల్సిన థింగ్స్ ఏంటి? లోడర్ దగ్గరికి వెళ్ళండి ఇక్కడ. సో లోడర్ దగ్గరికి వెళ్తే లోడర్కి కమ్యూనిటీ కావాలి. సో కమ్యూనిటీని ఇన్స్టాల్ చేసుకోండి. సో లాంగ్సైన్ కమ్యూనిటీని ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. ఓకే, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు పీడిఎఫ్తో అవసరం లేదు, నాకు కావాల్సింది టెక్స్ట్ లోడర్ అనమాట. సో కాబట్టి టెక్స్ట్ లోడర్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో ఐ ఆమ్ ఇంపోర్టింగ్ ద టెక్స్ట్ లోడర్. టెక్స్ట్ లోడర్ని ఇంపోర్ట్ చేశా. సో నెక్స్ట్ ఏం చేయాలి? టెక్స్ట్ లోడర్ని లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకోవాలంటే ఎలా లోడ్ చేసుకోవాలి? ఈ టెక్స్ట్ లోడర్ అనే క్లాస్ యూజ్ చేసుకొని పాత్ని ప్రొవైడ్ చేయాలి. సో లోడ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ లోడర్ ఆఫ్ పాత్. హౌ టు టేక్ పాత్? ఇక్కడికి వెళ్ళి కాపీ పాత్. ఓకే,
దెన్ ఇది అయిన తర్వాత ఈ లోడ్ ఏదైతే చేసుకున్నామో దాన్ని లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది యాక్చువల్‌గా డాక్యుమెంట్‌లో అటు లోడ్ అని రాసుకోవాలి. బట్ ప్రాబ్లమ్ ఏం లేదు. సో, డాట్ లోడ్ ఇది గుర్తుంది కదా! సో, కాబట్టి డాక్యుమెంట్ అండర్‌స్కోర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు లోడ్ డాట్ లోడర్. టెక్స్ట్ లోడర్ హాస్ నో అట్రిబ్యూట్ లోడర్. స్పెల్లింగ్ ఏంటి? ఒక్క నిమిషం చూద్దాం. ఓకే. లోడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఇక్కడ లోడ్ అనే దాంతో డిఫైన్ చేసుకోకూడదు. వేరే దాంతో డిఫైన్ చేద్దాం. డాక్ అందాం. సో, డాక్ డాట్ లోడ్. సో, లోడ్ చేసుకున్నాం డాక్యుమెంట్‌ని. లోడ్ చేసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్ మనం అబ్జర్వ్ చేసామనుకో 2 వస్తాయి దీంట్లో. ఒకటి మెటాడేటా, ఇంకొకటి పేజ్ కంటెంట్. ఓకే. దిస్ ఈస్ వాట్ వి ఆర్ గెట్టింగ్. ఓకే. సో, ఫస్ట్ పార్ట్ అయింది. లోడ్ చేసుకోవడం అయిందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ ఆఫ్టర్ దిస్? ఫస్ట్ పార్ట్ ఈస్ లోడింగ్. నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఆల్రెడీ రాసి చూపించాను మీకు. నెక్స్ట్ పార్ట్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్ వి నీడ్ టు డూ? మన దగ్గర కంటెంట్ వచ్చింది. ఏం చేయాలి? టెక్స్ట్ స్ప్లిట్టర్. ఓకే. ఎలాంటి టెక్స్ట్ స్ప్లిట్ చేయాలి. టెక్స్ట్ స్ప్లిట్ చేయాలంటే టెక్స్ట్ స్ప్లిట్టర్ అన్నమాట. సో, టెక్స్ట్ స్ప్లిట్టర్ కోసం మనం ఏం చేయాలి? లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిట్టర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేద్దాం. దిస్ ఈస్ లైక్ ఎ రీక్యాప్ ఫర్ యూ. బట్ ఈరోజు మనం మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఇవన్నీ మనకి రావాలి. సో, లాస్ట్ 15 మినిట్స్ విల్ హ్యావ్ బెటర్ ఇంటెన్సిటీ. సో, దెన్ మనకు క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్ వద్దు. నాకేం కావాలి? రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్ కావాలన్నమాట. ఓకే. సో, కాబట్టి రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్‌ని లోడ్ చేసుకోండి. ఓకే. లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్‌ని డిఫైన్ చేయాలి. స్ప్లిట్టర్‌ని డిఫైన్ చేయాలి. సో, అంటే ఏంటి? స్ప్లిట్టర్‌ని డిఫైన్ చేయడం అంటే ఏంటి? వి నీడ్ టు డిఫైన్ how much the chunk size should be and what is the overlap. So, we are defining the splitter. సో, స్ప్లిట్టర్‌ని డిఫైన్ చేసాం. సో, డిఫైన్ చేసిన తర్వాత మనం చంక్స్‌ని క్రియేట్ చేయాలన్నమాట. సో, చంక్స్‌ని క్రియేట్ చేయడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి డాక్యుమెంట్ మొత్తం అంతా తీసుకొని క్రియేట్ చేయొచ్చు. లేదంటే టెక్స్ట్ మొత్తం అంతా క్రియేట్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ టెక్స్ట్ చేశా. నేను ఇక్కడ టెక్స్ట్ చేయను. డాక్యుమెంట్ చేస్తాను. సో, కాబట్టి డాక్యుమెంట్ చంక్స్ ఈక్వల్స్ టు ఏ పేరైనా తీసుకోవచ్చు. మీనింగ్‌ఫుల్‌గా ఉండడానికి ఇలా తీసుకుంటున్నా. చంక్ ఈజ్ ఈక్వల్స్ టు స్ప్లిట్టర్ డాట్ దేన్ని స్ప్లిట్ చేయాలి ఇప్పుడు మనము డాక్యుమెంట్‌ని స్ప్లిట్ చేయాలి. ఇది డాక్యుమెంట్. సో, డాక్యుమెంట్‌ని స్ప్లిట్ చేయాలి. కాబట్టి స్ప్లిట్ డాక్యుమెంట్ ఆఫ్ ఏ డాక్యుమెంట్? ఈ డాక్యుమెంట్ టెక్స్ట్. దీన్ని స్ప్లిట్ చేయాలి. ఓకే. సో, స్ప్లిట్ అయింది. సో, చంక్స్ చూసారనుకోండి. మెటాడేటా తర్వాత కంటెంట్ 2 స్ప్లిట్ అయ్యి ఉంటాయన్నమాట మనకు. సో, ఇది ఫస్ట్, ఇది సెకండ్ ఇలా స్ప్లిట్ అయ్యి ఉన్నాయి మనకు. సో, దిస్ ఈస్ ద సెకండ్ థింగ్ వాట్ వి నీడ్ టు డూ. ఇది సెకండ్ థింగ్ టెక్స్ట్ స్ప్లిట్టింగ్. దెన్ నెక్స్ట్ ఏంటి? ఎంబెడింగ్. సో, ఎంబెడింగ్‌లో ఏం చేయాలి? ఎంబెడింగ్ మోడల్‌ని డిఫైన్ చేయాలి. ఎంబెడింగ్ మోడల్ ఏంటి? గూగుల్ జనరేటివ్ ఏఐ ఓకే కాదు. గూగుల్ జనరేటివ్ ఏఐ ఎంబెడింగ్ మోడల్. సో, ఈ గూగుల్ జెన్ ఏఐ ఎంబెడింగ్ మోడల్ మనకి ఎక్కడి నుంచి వస్తది? లాంగ్‌చైన్ జెన్ ఏఐ నుంచి వస్తది. సో, లెట్స్ గో టు లాంగ్‌చైన్. లెట్స్ గెట్ ఇట్. ఓకే. వి ఆర్ కలెక్టింగ్ ఇట్. అయింది. ఫాలోయింగ్ ద ప్యాకేజెస్ ఇంపోర్ట్ అంటే లాంగ్‌చైన్ క్యాన్సిల్ అవసరం లేదు. ఓకే. దెన్ వి నీడ్ టు డిఫైన్ దట్. సో, ఐ వాంట్ టు డిఫైన్ ఇట్. డిఫైన్ చేస్తున్నా అంతే. దాన్ని యూజ్ చేయట్లేదు ఇంకా.
ఓకే. ఇక్కడ వద్దు. ఐఎమ్ డిఫైనింగ్ ద ఎంబెడింగ్. సో ఇది ఏపీఐకి డిఫైన్ చేస్తున్నా. ఏపీఐకి ఎలా తీసుకొని రావాలి ఇదంతా ఐడియా ఉంది ఆల్రెడీ. సో ఎంబెడెడ్ డిఫైన్ చేశాను అనమాట. సో నెక్స్ట్ చేయాల్సింది ఇప్పుడు ఎంబెడింగ్ డిఫైన్ చేశాను. ఏ ఎంబెడింగ్ వాడాలో తీసుకున్నా, తర్వాత చంక్స్ ఏం కావాలో తీసుకున్నా, నాకు 2 రెడీగా ఉన్నాయి. సో ఈ ఎంబెడింగ్ మోడల్ యూజ్ చేసుకొని ఈ చంక్స్‌ని నువ్వు వెక్టర్స్ లాగా వెక్టర్ డేటాబేస్‌లో స్టోర్ చేసుకో అని వెక్టర్ డేటాబేస్‌కి సంబంధించిన థింగ్ చెప్పాలి. ఓకేనా? సో అలా మన దగ్గర వెక్టర్ డేటాబేసెస్ చాలా ఉన్నాయన్నమాట. ఓకే. సో ఆ వెక్టర్ డేటాబేసెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ పైన్‌కోన్ అని, తర్వాత క్రోమా అని, తర్వాత ఫాసే అని ఇలా మల్టిపుల్ వెక్టర్ డేటాబేసెస్ ఉన్నాయన్నమాట మనకు. సో మనం ఇప్పుడు ఇక్కడ దేనితో వెళ్తున్నామంటే ఫాసైతో వెళ్తున్నాం. Okay. So Facebook AI Similarity Search is an open source library developed by Meta AI that enables high efficiently similarity search and clustering of dense vectors. So while frequently referred as vector database. ఓకే. దీన్ని యూజ్ చేసుకుంటాం మనం. సో ఇది యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. సో దీన్ని ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు మనకు 2 రకాలుగా ఉంటది. ఒకటి సీపీయూ మోడ్‌లో దొరుకుతది. ఇంకోటి జీపీయూ మోడ్‌లో దొరుకుతది. మనము సీపీయూ మోడ్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఎందుకంటే మన ల్యాప్‌టాప్స్ అన్నీ జీపీయూ మోడ్‌లో లేవు కాబట్టి. ఒకవేళ మీకుంటే తీసుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకటే ప్రొసీజరే ఇన్‌స్టాల్ చేసుకునేది వేరు అంతే. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్‌చైన్‌తో ఫాసై అనేది ఇంటిగ్రేట్ అయ్యి ఉంటదనమాట మనకు కావాలంటే. సో దానికి తగ్గట్టుగా మనం దాన్ని యూజ్ చేసుకుంటాం మనం. సో లెట్స్ ఇంపోర్ట్ ఫాసై. ఇక్కడే అడిగిద్దాం. సో మనకి సీపీయూ కావాలి. లెట్స్ టేక్ ఇట్. వెక్టర్ డీబీ. వి ఆర్ ఇన్‌స్టాలింగ్ ఫాసై సీపీయూ. ఓకే. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనకు లాంగ్‌చైన్ కమ్యూనిటీలో వెక్టర్ స్టోర్స్ అనే దాంట్లో ఫాసై అనే ఒక లైబ్రరీ ఉంటదనమాట మనకు. దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. సో ఫ్రమ్ లాంగ్‌చైన్ అండర్‌స్కోర్ కమ్యూనిటీ కదా ఇక్కడ ఆల్రెడీ ఉంటది కదా! జస్ట్ ఇంపోర్ట్ చేయడమే ఫ్రమ్ లాంగ్‌చైన్ కమ్యూనిటీ వెక్టర్ స్టోర్స్ ఇంపోర్ట్ ఫాసై. సో లెట్స్ ఇంపోర్ట్ దట్. ఇంపోర్ట్ చేసాం. సో ఇది క్లాస్. దీన్ని యూజ్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ఏమి ఇవ్వాలంటే మనం క్రియేట్ చేసుకునే ఎంబెడింగ్ మోడల్ ఇవ్వాలి. మనం క్రియేట్ చేసుకునే చంక్స్ ఇవ్వాలి. ఇచ్చి నువ్వు ఒక వెక్టర్ డేటాబేస్ క్రియేట్ చేయి అని చెప్పాలన్నమాట. సో ఇక్కడ వెక్టర్ డేటాబేస్ క్రియేట్ చేయమని చెప్పడానికి మనకు 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి క్లౌడ్‌లోనే క్రియేట్ చేయి. ఇంకోటి లోకల్‌గా క్రియేట్ చేయి అని చెప్పొచ్చన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది క్లౌడ్‌లోనే క్రియేట్ చేయడం అన్నమాట. సో దానికి ఏం చేయాలి సింపుల్ థింగ్. సో ఫస్ట్ వెక్టర్ డేటాబేస్‌ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో వెక్టర్ డీబీ ఇక్కడ ఏదైనా పేరు తీసుకోవచ్చు. నేను ఊరికే ఇట్లా రాస్తున్నా. వెక్టర్ డీబీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ ఫాసై. ఫాసై డాట్ మనకు వెక్టర్ డేటాబేస్‌ని ఫార్మ్ చేయడానికి ఫ్రమ్ డాక్యుమెంట్స్ అనే ఒక మెథడ్ ఉంటదన్నమాట మనకు. ఫ్రమ్ డాక్యుమెంట్స్. సో ఈ మెథడ్‌లో మనకు 2 థింగ్స్‌ని తీసుకుంటది. ఒకటి డాక్యుమెంట్స్. ఇంకొకటి ఎంబెడింగ్. డాక్యుమెంట్ అంటే చంక్స్. ఎంబెడింగ్ అంటే మనం డిఫైన్ చేసిన ఎంబెడింగ్ అన్నమాట. ఎయిదర్ ఇది వెక్టర్ సారీ పొజిషన్ లాగా పంపియచ్చు. లేదంటే కీవర్డ్ లాగా కూడా పంపియచ్చు అన్నమాట. కానీ మనం కీవర్డ్ లాగా యూజ్ చేసుకుంటాం ఇక్కడ. సో డాక్యుమెంట్
డాక్యుమెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు చంక్స్. చంక్స్ అంటే ఏంటి? మనం క్రియేట్ చేసుకున్న చంక్స్ ఇక్కడ ఇవి. ఓకే. ఎంబెడింగ్ అంటే ఏంటి? మనం క్రియేట్ చేసిన ఎంబెడింగ్ ఇది. ఓకే. సో ఎంబెడింగ్ ఈ రెండిటిని క్రియేట్ చేసి మనం వెక్టర్ డేటాబేస్ని క్రియేట్ చేయమని చెప్తాం. సో వెక్టర్ డేటాబేస్ మనకు క్రియేట్ అయిందనమాట. ఇప్పుడు ఈ వెక్టర్ డేటాబేస్ క్రియేట్ అయింది కదా, ఈ వెక్టర్ డేటాబేస్ నుంచి మనం తీసుకొని రావాలి, తీసుకొని వచ్చి దాన్ని ఎల్ఎల్ఎంకి ఇవ్వాలన్నమాట. అంతే. వెక్టర్ డేటాబేస్ క్రియేట్ చేయడం ఇంతే అనమాట. అంతే అంతే, ఇంకేం లేదు ఇక్కడ. సింపుల్ థింగ్, సింపుల్ ప్రాసెస్ అనమాట. అంతే. ఇక్కడ మనం వెక్టర్ డేటాబేస్ని క్రియేట్ చేసాం. ఇదే వెక్టర్ డేటాబేస్. ఈ వేరియబుల్లో వెక్టర్ డేటాబేస్ అంతా స్టోర్ అయింది మనకు. ఐ గెటింగ్ మై పాయింట్? సింపుల్ థింగ్ అనమాట. సో ఇప్పుడు మనకు వెక్టర్ డేటాబేస్ క్రియేట్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వెక్టర్ డేటాబేస్ని మనం యూజ్ చేసుకొని we need to get the content and we need to pass that content into LLM. ఓకేనా? దీనికోసం మనం చైన్స్ని వాడతాం. చైన్ని వాడతాం. సో ఆ చైన్ కంటే ముందు మనం ఏం చేస్తామంటే రిట్రీవల్ అని క్రియేట్ చేస్తాం అనమాట. మనం ఒకటి ఈ వెక్టర్ డేటాబేస్ నుంచి రిట్రీవల్స్ అంటే ఎంత తీసుకొని రావాలి, ఏం తీసుకొని రావాలి అనేది అనమాట. రిట్రీవల్, దీని పేరు రిట్రీవల్ అనే ఉండనవసరం లేదు, బట్ రిట్రీవల్ అని ఉంటే బెటర్. రిట్రీవల్ ఈజ్ ఈక్వల్స్ టు వెక్టర్ డేటాబేస్ డాట్ యాజ్ రిట్రీవర్ అని ఉంటుంది అనమాట మనకు. రిట్రీవర్. సో ఈ రిట్రీవర్ మనకి ఏం చేస్తుంది అంటే సర్చ్ క్వాక్స్ అని తీసుకుంటుంది అనమాట. మనకు సర్చ్ క్వాక్స్ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఇది సర్చ్ క్వాక్స్. సో ఈ సర్చ్ క్వాక్స్ అనేది ఏంటి అంటే ఒక డిక్షనరీ. ఈ డిక్షనరీలో మనం కే అనే ఒక ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తాం. ఈ కే అంటే ఏంటి అంటే మనకు ఎంత కంటెంట్ రిట్రీవ్ చేయాలి ఈ వెక్టర్ డేటాబేస్ నుంచి అని చెప్పడానికి అనమాట. ఓకేనా? సో జనరల్గా మనకు 0 to 5 ఉందనుకోండి, అది బేస్ లైన్ అనమాట. ఓకే, మనకి అది బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక 5 ఇద్దాం. ఇదొక బేస్ లైన్. దీని గురించి మాట్లాడదాం. అంటే ఇక్కడ ఏంటంటే కే అనేది ఏంటంటే సర్చ్ క్వాక్స్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు వెక్టర్ డేటాబేస్ ఉంది కదా, ఈ వెక్టర్ డేటాబేస్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? సిమిలారిటీ సెర్చ్ జరుగుతుంది. సిమిలారిటీ సెర్చ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హౌ ఆర్ యూ అని అడిగాను అనుకోండి. ఇప్పుడు మనకి ఎల్ఎల్ఎంలో ఏం జరుగుతుంది? హాయ్ హౌ ఆర్ యూ అనేది వెళ్ళి ఈ సిమిలర్గా ఉన్న వర్డ్స్ అన్నిటిని చెక్ చేసుకొని ఆ సిమిలర్గా ఉన్న వర్డ్స్కి ఏదైతే దగ్గర మీనింగ్ ఉంటుందో దాన్ని పట్టుకొని వచ్చి నెక్స్ట్ వర్డ్ లాగా ప్రిడిక్ట్ చేసి ఇస్తుంది కదా. అలా చేయడాన్నే సిమిలారిటీ సెర్చ్ అంటారు అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్స్ని ప్రిడిక్ట్ చేసుకొని వస్తుంది అనమాట. అర్థమవుతుంది? అంటే సిమిలర్ మీనింగ్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సిమిలారిటీ సెర్చ్ అనే పేరు చెప్పలేదు మీకు, కానీ ఈ కంటెంట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎల్ఎల్ఎంస్ మాట్లాడేటప్పుడు. ఎల్ఎల్ఎంస్ మాట్లాడినప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్పాను మీకు. మల్టీ కోఆర్డినేట్స్ ఉంటాయి. ఆ మల్టీ కోఆర్డినేట్స్లో సాఫ్ట్ మ్యాక్స్ కాదు, మల్టీ కోఆర్డినేట్స్లో మనకు క్లస్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క మీనింగ్ ఒక్కొక్క క్లస్టర్ ఉంటుంది మనకు. మన సెంటెన్స్ అక్కడ వెళ్ళి మన సెంటెన్స్ డివైడ్ అయ్యి ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ ఆ క్లస్టర్ మీనింగ్స్ దగ్గరికి వెళ్తాయి. ఆ క్లస్టర్ మీనింగ్లో ఒక 5 వర్డ్స్ని తీసుకొని వాటిని ప్రిడిక్ట్ చేసి ఇస్తుంది అని చెప్పాను మీకు. సో ఇప్పుడు ఇక్కడ క్లస్టర్లో ఉన్న వర్డ్స్ని ఎలా తీసుకుంటుంది? సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్స్ అన్నిటిని ఒక క్లస్టర్లోకి యాడ్ చేస్తున్నారు. ఓకేనా? సిమిలర్ మీనింగ్ ఉన్న థింగ్ని నెక్స్ట్ తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు హాయ్ హౌ ఆర్ యూ అని అడిగావు అనుకోండి, దానికి సిమిలర్గా ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది అనమాట. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని అడిగాను అనుకోండి. దీని అర్థం ఏంటి? చెప్పండి. ఇది ఫిక్స్ అనమాట. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 10 అంతే, ఇది ఫిక్స్. దీంట్లో అర్థం చేసుకోవడానికి ఏం లేదు, ఇక్కడ రూల్ అది. అర్థమవుతుందా? అదే ఒకవేళ మీకు ఎస్క్యూఎల్ రాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో సంజయ్ అనే పర్సన్ రా అన్నాను అనుకోండి, లేదంటే రోల్ నెంబర్ 1 అనే పర్సన్ బయటికి రా అన్నాను అనుకో, ఇక్కడ రూల్ అనమాట. అది మీరు అర్థం చేసుకొని అవసరం లేదు. జస్ట్ రోల్ నెంబర్ 1 ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో తను బయటికి రావాలంతే. అర్థమవుతుందా ఏంటనేది? సో క్లాస్లో బ్రిలియంట్గా ఉన్న పర్సన్ బయటికి రా అన్నారు అనుకో, ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట బ్రిలియంట్ అంటే ఏంటి. అర్థమవుతుంది? ఎవరు బ్రిలియంట్?
బ్రిలియంట్ యొక్క మీనింగ్ ఏంటి అది అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు సిమిలారిటీ సెర్చ్ ఏం చేస్తుందంటే ఈ అర్థం చేసుకునే వే ఉంది కదా, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మనం వెళ్ళి బ్రిలియంట్ స్టూడెంట్ ఎవరో బయటికి రా అని చెప్పంటే ఆ బ్రిలియంట్ అంటే ఏంటో అర్థం చేసుకుని ఆ బ్రిలియంట్ యొక్క అర్థం వచ్చేలాగా బయటికి తీసుకొని వస్తుంది అనమాట సెర్చ్ని. అలా తీసుకొని రావడాన్ని సిమిలారిటీ సెర్చ్ అంటారు. సో సిమిలారిటీ సెర్చ్లో మీకు మీనింగ్ అర్థం చేసుకొని ఆ మీనింగ్ తగ్గట్టుగా మనకి ఆన్సర్స్ తీసుకొని వస్తుంది అనమాట. ఐ గెటింగ్ మై పాయింట్? సో ఇట్ విల్ అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ బేస్డ్ ఆన్ ద మీనింగ్ ఇట్ విల్ గెట్ ద కంటెంట్. నార్మల్ సెర్చ్లో అలా కాదనమాట. నార్మల్ సెర్చ్ ఏంటి, నీకు రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం సెర్చ్ చేసుకొని వస్తుంది. దానికి అసలు తెలియదు ఏం జరుగుతుంది అనేది, జస్ట్ రూల్ రాసావు, ఆ రూల్ ఫాలో అవుతుంది, తీసుకొని వస్తుంది అంతే. కీవర్డ్ మ్యాచింగ్ అంటారనమాట. అంటే వర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అంతే. అక్కడ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 1 వర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అంతే. దానికి మీనింగ్ ఏంటో కూడా తెలియదు, ఐడి 1 అంటే ఏంటనేది. బట్ సిమిలారిటీ సెర్చ్లో ఏంటంటే నీకు మీనింగ్ ఇవన్నీ తెలుసు అనమాట. ఆ మీనింగ్ అర్థం చేసుకొని మీనింగ్ ప్రకారం తీసుకొని వస్తున్నాం మనం. ఒకసారి దీన్ని చదవండి. Similarity search is a computer technique used to find items in a dataset that looks, sound, or means the same as the query item. It uses vector embeddings and distant metrics instead of exact text. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. వెక్టర్ ఎంబెడింగ్స్, డిస్టెన్స్ మెట్రిక్స్ అంటే ఎంత దూరం డిస్టెన్స్ లో ఉన్నాయి. క్లస్టరింగ్ ఉంటుంది కదా మనకు, ఆ క్లస్టరింగ్ దగ్గరే కదా మల్టీ డైమెన్షన్. ఇక్కడ చూడండి, ఇదే కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది నేను ఆ రోజు. ఈ డయాగ్రామ్ గుర్తుందా? మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎల్ఎల్ఎంస్ మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక క్లస్టర్, ఇది అనిమల్ క్లస్టర్, ఇది ఫ్రూట్స్ క్లస్టర్. ఇలా క్లస్టర్స్ ఉంటాయి డిఫరెంట్ గా. ఇప్పుడు సిమిలారిటీ సెర్చ్ ఏం చేస్తుంది, ఒకవేళ మనకి సిమిలారిటీ సెర్చ్ లేదనుకోండి, ఇప్పుడు మనం ఏదైనా వర్డ్ ఇచ్చామనుకో ఆ వర్డ్ని అర్థం చేసుకొని రెస్పాండ్ అవ్వదు అనమాట. రూల్స్ ఉంటాయి, రూల్ బేస్డ్ అనమాట. రూల్ బేస్డ్ నుంచి మనం సిమిలారిటీ సెర్చ్కి వచ్చాం. సిమిలారిటీ సెర్చ్ ఎలా జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా వర్డ్ అడిగితే ఆ వర్డ్ ఈ క్లస్టర్స్లోకి వెళ్ళి ఆ క్లస్టర్స్లో దగ్గరున్న వర్డ్ ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా ప్రిడిక్ట్ చేసి నెక్స్ట్ వర్డ్ ఇస్తుంది అనమాట మనకు. అలా అర్థం చేసుకుంటుంది అది. ఆ రోజు మాట్లాడాం మనం, పూర్తిగా అర్థం చేసుకుంటుందా అంటే నో, ఇది జస్ట్ నెక్స్ట్ వర్డ్ని దగ్గరకున్న వర్డ్స్ని ప్రిడిక్ట్ చేసి మనకి ఇస్తుంది అని చెప్పామన్నమాట. ఓకే, సో దీన్ని సిమిలారిటీ సెర్చ్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ ర్యాగ్లో మనం ఇప్పుడు చేసేదే సిమిలారిటీ సెర్చ్ అనమాట. సో ఇప్పుడు ఈ సిమిలారిటీ సెర్చ్లో కే అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ నువ్వు వర్డ్స్ని ప్రిడిక్ట్ చేయాలి కదా, అంటే తీసుకొని రావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, సూర్య ఎక్కడ పుట్టాడు అని అడిగావు అనమాట. ఎక్కడ జన్మించాడు అనేది మనకి ఏమై ఉంటుంది, నేను ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో వెక్టర్ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది నెంబర్స్ లాగా. ఇప్పుడు నేను ఇచ్చిన ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ని తీసుకొని ఆ వెక్టర్స్ నుంచి సిమిలర్ మీనింగ్ ఉండేదాన్ని బయటకు తీసుకొని రావాలన్నమాట. అర్థమవుతుంది? అలా తీసుకొని వచ్చేటప్పుడు ప్రిడిక్షనే కదా, కాబట్టి ఎంత కంటెంట్ మనకు తీసుకొని రావాలి అని చెప్పేదే కే అనమాట. అర్థమవుతుందా? ఆ కే మనకు మినిమల్గా ఉందనుకోండి, అంటే 0 to 10 మధ్యలో ఉందనుకోండి, నార్మల్ వే అనమాట. అంటే నార్మల్గా ప్రిడిక్ట్ చేయడం. నీకు ఇంకా కాంప్లెక్స్ కావాలి, నీ డాక్యుమెంట్స్ ఇంకా కాంప్లెక్స్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే హైకి వెళ్తాం. 20 to 30, 30 to 40 అలా కాంప్లెక్స్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాం. సింపుల్గా ఉన్నప్పుడు మనం 0 to 10 మధ్యలో, లేదంటే 0 to 5 మధ్యలో ఏదైనా యూస్ చేసుకుంటాం అనమాట మనం. యాక్చువల్గా దీనికి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా నేను ఇప్పుడు డిస్కస్ చేయాలనుకోవట్లేదు. అంటే ఏంటంటే ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ చంక్స్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఈచ్ చంక్ సైజ్. ఇది ఫార్ములా యాక్చువల్గా. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు 2000 చంక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కే ఈజ్ ఈక్వల్స్ టు ఒక్కొక్క చంక్ మనకు ఒక 20 ఉన్నాయనుకోండి. చంక్ సైజ్ మనం డిఫైన్ చేయొచ్చు కదా, ఒక్కొక్క చంక్ 20 ఉన్నది, టోటల్గా 2000 చంక్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు కే ఎంత ఇక్కడ, కే ఎంత ఉంటుంది అంటే ఒక్కొక్క చంక్ సైజ్ మనకి ఇక్కడ 20 వద్దులేండి, తక్కువ అవుతుంది, కే 200 పెడదాం, జస్ట్ అజంప్షన్ ఇస్తున్నా. అప్పుడు కే ఎంత అవుతుంది, వాట్ విల్ బి ద కే? మాకు మ్యాథ్ రాదని అర్థండి. ఓకే, 10 కదా. సో ఇది ఫార్ములా అనమాట దీనికి. యాక్చువల్ కే కనుక్కోవడానికి ఫార్ములా అంటే మనం నేర్చుకొని వస్తుంది, బట్ ఇంటర్నల్గా జరిగే ఫార్ములా అనమాట ఇది.
బట్ ప్రాబ్లం ఏం లేదు, ఇదేమంతా యూజ్ చేయని వస్తుంది, మనం అందాజ్గా తీసుకోవాలి. సో ఇక్కడ 5 యూజ్ చేస్తున్నా నేను. ఇది రిట్రీవల్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను ఎందుకు స్టార్టింగ్‌లో నేను ఏం చెప్పానంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ప్రాపర్‌గా వినండి. మనకి లాస్ట్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఒక్కొక్క క్లాస్ ఏదైతే విన్నామో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇంపార్టెంట్ అని చెప్పాను. గుర్తుందా? ఇప్పుడు ఇక్కడికి ఉంది కదా! ఇది మనకి పైథాన్ రాకపోతే రాదనమాట. అర్థం కాదు. మీకు ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలో తెలుసా? ఇందుకోసం రావాలనమాట. ఇప్పుడు నీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలీదనుకో, ఇదేంటో అర్థం కాదు నీకు. ఇది ఎందుకు రాసావు ఇట్లా? తెలీదు మనకు. అదే పైథాన్ తెలుసనుకో, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని మనకు అర్థమవుతది. అదొక క్లాస్. ఆ క్లాస్‌లో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ లోపల కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాం మనం. సింపుల్ థింగ్. ఇదేంటి ఇట్లుంది? ఇంపోర్టింగ్ చేస్తున్నాం అక్కడ మనం. ఎక్స్‌టర్నల్ మాడ్యూల్ ఇది. ఓకే. ఓకే. సో రిట్రీవ్ చేసుకున్నాం మనం. రిట్రీవ్ చేసుకున్న తర్వాత ఈ రిట్రీవ్ చేసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎల్ఎల్ఎంకి ఇవ్వాలన్నమాట. ఓకేనా? దీంతో పాటు క్వెషన్ కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఒక చైన్ ఫార్మ్ చేయాలన్నమాట సింపుల్‌గా. ఈ చైన్ ఫార్మ్ చేసి ఈ చైన్‌లోకి నేను రిట్రీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ దాంతో పాటు నా క్వెషన్ 2 ఇచ్చి ఈ రెండిటిని తీసుకొని నువ్వు ఆన్సర్ ఇవ్వు అని అడగాలన్నమాట అంతే. సో చైన్ ఫార్మ్ చేయాలి. సింపుల్ క్వెషన్ అండ్ ఆన్సర్ తెచ్చుకోవడానికి చైన్ ఫార్మ్ చేయాలి. అంటే నాకు ప్రాంప్ట్ టెంప్లేటింగ్ కావాలి. చైన్ కావాలి. సీక్వెన్షియల్ చైన్ కావాలి. సో అదే చేద్దాం ఇప్పుడు. సో ప్రాంప్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాంప్ట్ కోసం మనం పెద్దాయన్ని తీసుకొని రావాలి కదా! రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్ తీసుకొనొద్దాం. సారీ, రికర్సివ్ క్యారెక్టర్ కాదు. దాన్నేమంటారు? ప్రాంప్ట్ టెంప్లేటింగ్ ఉంది కదా! ప్రాంప్ట్ టెంప్లేటింగ్ తీసుకొని రావాలి. ఎక్కడ రాసాం మనం? ప్రాంప్ట్ టెంప్లేటింగ్ చేయలేదా మనం? చేసాం కదా! చేసాం. యాహ్! చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్ గుర్తుంది కదా! టెంప్లేటింగ్. ప్రాంప్ట్ టెంప్లేటింగ్ చేస్తున్నాం. లాంగ్షియన్ కోర్ ప్రాంప్ట్స్ నుంచి చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్. చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్ యొక్క సింటాక్స్ ఏంటి? చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్ ఆఫ్ లిస్ట్ కావాలి మనకి ఇక్కడ. సో ఇది ప్రాంప్ట్ అన్నమాట. ప్రాంప్ట్ అండర్ స్కోర్ టెంప్లేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది. సో ఇన్ దిస్ డెఫినెట్‌గా మనకు తెలుసు పారాగ్రాఫే రాస్తామని. ఎందుకంటే ప్రాంప్ట్ ఇది. పారాగ్రాఫే రాస్తాం మనం ఇక్కడ. ఆ పారాగ్రాఫ్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏముంటది? ఏం కావాలి మనకు అసలు ప్రాంప్ట్‌లో? వాట్ షుడ్ వి నీడ్? ఏం కావాలి మనకు ప్రాంప్ట్‌లో? ఏం అడగాలి మనం అసలు? అరే బాబు, నీకు రిట్రీవల్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా, యూజర్ ఇచ్చిన క్వెషన్ ఇస్తా, ఆ రెండిటిని తీసుకొని అనలైజ్ చేసి నాకు ఆన్సర్ ఇవ్వు అని అడగాలన్నమాట. అంతే కదా! అదే కదా అడగాల్సింది మనం. రిట్రీవర్ అంటే ఏంటి? సూర్య ఇన్ఫర్మేషన్. ఆ సూర్య ఇన్ఫర్మేషన్ అంతా మనం డేటాబేస్‌లో, అదే వెక్టర్ డేటాబేస్‌లో స్టోర్ చేసిన దాన్ని తీసుకొనెళ్ళి ఎల్ఎల్ఎంకి ఇస్తున్నాం మనం. అరే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకో నువ్వు. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని నాకు యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 2 తీసుకొని నాకు అవుట్‌పుట్ ఇవ్వు అని అడగాలన్నమాట. సింపుల్ థింగ్ అంతే. సో కాబట్టి ఏం చేస్తాం? దీనికి ఏదో ఒక రోల్ అసైన్ చేద్దాం. యూ ఆర్ ఏ హెల్ప్‌ఫుల్ అసిస్టెంట్. నువ్వు ఒక హెల్ప్‌ఫుల్ అసిస్టెంట్‌వి. నువ్వు నాకు ఆన్సర్స్ ఇవ్వు. ఆన్సర్ ద క్వెషన్స్ యూజింగ్ ద కాంటెక్స్ట్. వి నీడ్ టు ప్రొవైడ్ ద కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఏంటి ఇక్కడ? ఈ రిట్రీవర్ ఇస్ ద కాంటెక్స్ట్. ప్రొవైడ్ చేద్దాం కాంటెక్స్ట్. అండ్ ఏదైనా చెప్దాం, ఇన్‌స్ట్రక్షన్ ఇద్దాం. డోంట్ ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీథింగ్. జస్ట్ గివ్ మీ ఇన్ 2-3 లైన్స్. ఓకే. 2-3 లైన్స్‌లో ఇవ్వాలి. లేదా 2-3 లైన్స్ సమ్మరీ అని అడుగుదాం. ఓకే. ఇప్పుడు మనకు కాంటెక్స్ట్ కావాలి. కాంటెక్స్ట్ కావాలా వద్దా? కాంటెక్స్ట్ కావాలి. సో కాబట్టి కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ మనం ఇవ్వాలి. సో కాంటెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? డిఫైన్ చేద్దాం. ఫస్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్‌ని డిఫైన్ చేస్తున్నాం కదా ఇక్కడ. కాంటెక్స్ట్ యూజర్ తీసుకుందామని. ఎట్లా తీసుకుంటామని చూపిస్తాం మీకు. కాంటెక్స్ట్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ. దెన్ క్వెషన్, యూజర్ ఇచ్చే క్వెషన్ అన్నమాట. ఇది డైనమిక్‌గా తీసుకుంటున్నాం. అదే కదా యూజ్ అయ్యేది. చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్ డైనమిక్‌గా తీసుకోవడానికి యూజ్ అవుతది మనకు. సో ప్రాంప్ట్ డిఫైన్ చేసాం. ఈ ప్రాంప్ట్‌ని మనం యూజ్ చేసుకోవాలి చైన్‌లో.
సో ఇప్పుడు మనం చైన్ ఫామ్ చేయాలంటే ఎల్ఎల్ఎం కావాల్సిందే డెఫినెట్గా. సో ఎల్ఎల్ఎంని తీసుకొని వద్దాం. సో ఎల్ఎల్ఎం ఆల్రెడీ జనరల్ వే ఆఫ్ కాలింగ్ అన్ ఎల్ఎల్ఎం విత్ లాంగ్ చైన్. లాంగ్ చైన్తో ఎలా అనేది లాంగ్ చైన్లో ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఐ మీన్ దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం, బట్ మళ్ళీ ఇంకోసారి ఇన్స్టాల్ చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. దెన్ దిస్ ఈస్ ద మోడల్. జస్ట్ డిఫైన్ ద మోడల్. ఏం ప్రాబ్లం ఉంది? ఓకే, ఏం చేయలేదు చెప్పండి. ఇక్కడ మీరు చెప్పండి, నేనే ప్రతిసారి చెప్పాలా? ఏం చేయలేదు ఇక్కడ, ఏం తప్పు ఇక్కడ? చూస్తున్నారు కదా రోజు, ఏం తప్పు ఇక్కడ? వాట్ ఈస్ ద రాంగ్ హియర్? వెరీ గుడ్. ఇంపోర్ట్ చేయలేదు మనం. ఇంపోర్ట్ చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, మోడల్ డిఫైన్ అయిపోయింది మనకు. ఓకే, మోడల్ డిఫైన్ అయిపోయింది. సో ఇప్పుడు చైన్ మనం ఫామ్ చేయాలి. ఏం చైన్ ఫామ్ చేయాలి? సో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని తీసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని మనం ప్రాంప్ట్ లాగా పాస్ చేసుకోవాలి. దాన్ని ఎల్ఎల్ఎంకి పాస్ చేసి ఎల్ఎల్ఎం నుంచి మనం అవుట్పుట్ తెచ్చుకోవాలి. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ వాట్ వీ నీడ్ టు యూజ్ హియర్. సింపుల్ థింగ్, అంతే అనమాట. సో ఫస్ట్ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని తీసుకోవాలి. అంటే ఫస్ట్ చైన్ కావాలి మనకు. చైన్ ఈ చైన్లో ఏం చేస్తున్నాం? చైన్లో లాస్ట్ వచ్చేది ఎల్ఎల్ఎంకి లాస్ట్ ఇస్తున్నాం. ఓకే, ఎల్ఈసిఎల్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాం మనం. దానికి ముందు వచ్చేది ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ డైనమిక్ ప్రాంప్ట్ కదా, కాబట్టి ఈ ప్రాంప్ట్లోకి వాల్యూస్ వెళ్ళాలి. సో ప్రాంప్ట్ టెంప్లెట్ ఇక్కడ నేమ్, దెన్ క్లయింట్ అంటే ఎల్ఎల్ఎం. ఓకే, సో ఈ ప్రాంప్ట్లోకి వాల్యూస్ వెళ్ళాలి కదా. ఆ వాల్యూస్ వెళ్ళడానికి, అంటే యూజర్ ఇచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ వెళ్ళడానికి ఇక్కడ మనం ఒక డిక్షనరీ తీసుకుంటాం. ఈ డిక్షనరీలో వి విల్ గివ్ ద థింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాంటెక్స్ట్ ఇస్తాం. కాంటెక్స్ట్ కోలన్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? రిట్రీవల్ ఈస్ ద కాంటెక్స్ట్. ఏదైతే రిట్రీవల్ చేస్తున్నామో మనం, రిట్రీవల్ లేదా రిట్రీవర్ ఏదైతే మనం చేస్తున్నామో అది కాంటెక్స్ట్ అనమాట. అక్కడి నుంచి తీసుకొని వస్తున్నాం మన డేటాని. దిస్ ఇస్ ద డేటా. ఈ డేటాను అర్థం చేసుకొని అది మనకి రెస్పాండ్ అవ్వాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ థింగ్? యూజర్ ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో యూజర్ ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడికి రావాలి డైరెక్ట్గా. మాన్యువల్గా మనం పాస్ చేయలేం, ఆటోమేటిక్గా రావాలన్నమాట. ఆటోమేటిక్ ఎలా వస్తుంది అంటే మనకు లాంగ్ చైన్ కోడ్లో రన్నబుల్స్ అని ఉంటాయి అనమాట. మనకు ఇన్పుట్ కాదు. ఓకే, మనం ప్రాంప్ట్ టెంప్లెట్ తీసుకునేటప్పుడు ప్రాంప్ట్ టెంప్లెట్కి ఎలా పాస్ చేస్తున్నాం వాల్యూస్? ఇన్వోక్ ద్వారా పాస్ చేస్తాం. క్లయింట్ చైన్ డాట్ ఇన్వోక్ వాల్యూస్ పాస్ చేస్తాం మనం. ఆ వాల్యూస్ డైరెక్ట్గా ఇక్కడ రావాలన్నమాట. అలా రావాలన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ డిఫాల్ట్గా లాంగ్ చైన్ కోర్లో రన్నబుల్స్ అని ఉంటాయి అనమాట. సో దాంట్లో రన్నబుల్ పాస్ త్రూ అని ఉంటుంది అనమాట. దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం ఫ్రమ్ లాంగ్ చైన్ కోర్ డాట్ రన్నబుల్స్ ఇంపోర్ట్ రన్నబుల్ పాస్ త్రూ. సో రన్నబుల్ పాస్ త్రూ ఇస్ ఎ క్లాస్ విచ్ ఏం చేస్తుంది ఇది? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మనకి ఇన్పుట్ కావాలో అక్కడ డిఫైన్ చేసామనుకోండి. ఇప్పుడు నేను ఏదైతే యూజర్ ఇన్పుట్ ఇస్తున్నానో ఆ యూజర్ ఇన్పుట్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట మనకు. ఓకే, రన్నబుల్ పాస్ త్రూ డిఫైన్ చేద్దాం. సారీ, ఇది కాదు, ఇది దెన్ చైన్ మనకు డిఫైన్ అయింది. ఈ చైన్ని మనం ఇన్వోక్ చేద్దాం. సో రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు చైన్ డాట్ ఇన్వోక్ చేయాలి. ఇప్పుడు చైన్ని క్వశ్చన్ అడుగుదాం. ఏదైనా ఏం క్వశ్చన్ అడుగుదాం? ఇప్పుడు సూర్య గురించే కదా ఉన్నది. సో హూ ఈజ్ సూర్య ఎవరు అని అడుగుతున్నా నేను. సో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ క్వశ్చన్ ఏదైతే మనం ఇచ్చామో ఈ క్వశ్చన్ ఆటోమేటిక్గా మనకు రన్నబుల్ ప్యారలల్ ఏం చేస్తుందంటే తీసుకొని ఈ క్వశ్చన్కి అసైన్ చేస్తుంది మనకు. ఇది రన్నబుల్ ప్యారలల్స్లోకి వెళ్తుంది. ఆ రన్నబుల్ ప్యారలల్స్లోకి వెళ్ళిన దాన్ని ఈ క్వశ్చన్లోకి అసైన్ చేసుకుంటుంది. రిట్రీవర్ ఆల్రెడీ మనం తీసుకొని వచ్చాం కదా, ఆ రిట్రీవర్ దీంట్లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఇక్కడ మనకు డిక్షనరీ ఫామ్ అవుతుంది. ఈ డిక్షనరీ ఏదైతే ఉందో ఇది ప్రాంప్ట్లోకి వెళ్తుంది అనమాట. ప్రాంప్ట్లో కావాలి కదా ఇక్కడ కాంటెక్స్ట్ క్వశ్చన్.
ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాంప్ట్ క్లయింట్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్తుంది. ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్ళి మ్యూట్ చేసుకోరా, మ్యూట్ చేసుకోండి. ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్ళి ఆ ఎల్ఎల్ఎం దగ్గర నుంచి మనకి ఆన్సర్ ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, డేటా తీసుకొని వచ్చి మనం ఇస్తున్నాం ఇక్కడ. ఓకే, సో డేటా తీసుకొని మనకి ఇస్తుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు రన్ చేశాను, రెస్పాన్స్ చూద్దాం ఒకసారి. Surya Kumar is a prominent Indian actor and Indian film producer, prominently known for his work in Tamil cinema. He is considered one of the finest actors in cinema ఏదో చెప్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తా. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా క్వశ్చన్స్ అడుగుదాం మనం. హ్యాస్ బిగిన్ అగరం ఫౌండేషన్ అంట. సో కాబట్టి ఏం ఫౌండేషన్ క్రియేట్ చేశాడో అడుగుదాం ఒకసారి క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫౌండేషన్ Surya started? Surya started Agram Foundation, which funds various philanthropic activities. ఇంకో క్వశ్చన్ అడుగుదాం ఏదైనా. After making his debut Nerakku Neer at the age of 22, Surya landed his breakthrough role in Nanda. ఓకే, సో ఇప్పుడు ఏం అడుగుదామంటే హిస్ డెబ్యూట్ ఫిలిం ఏంటి అని అడుగుదాం. లేదంటే ఓకే సరే అడుగుదాం. ఇప్పుడు ఎలా తీసుకొని రాగలుగుతుంది అంటే ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ద టెక్స్ట్. ఇట్ ఈస్ నాట్ ర్యాండమ్లీ బ్రింగింగ్, ఇట్ ఈస్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ కాల్డ్ సిమిలారిటీ అనమాట. ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇది రాగ్ మనకు అర్థమవుతుంది. సింపుల్ థింగ్, ఏం లేదు. సో మనం నిన్న ఏదైతే చేసామో అదే చేయాలి. ఈరోజు మనం ఫ్యాసై యాడ్ చేసాం అంతే. ఫ్యాసై డేటాబేస్ యాడ్ చేసి ఆ ఫ్యాసై డేటాబేస్ నుంచి రిట్రీవల్స్ తీసుకొని వస్తున్నాం అనమాట అంతే. తీసుకొని వచ్చి ఆ రిట్రీవల్ ఇస్తున్నాం. యూజర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఇక్కడ పాస్ చేసుకొని ప్రాంప్ట్ క్రియేట్ చేసుకొని ఆ చైన్ ఒకటి క్రియేట్ చేసి ఆ చైన్ పాస్ చేస్తున్నాం. ఈజ్ ఇట్ నాట్ ఏ చైన్? గుర్తుందా ఈ చైన్ గురించి మాట్లాడాం మనం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయన్నమాట. ఓకే, దీని నుంచి వచ్చిన అవుట్పుట్ దీనికి వస్తుంది, దీని నుంచి వచ్చిన అవుట్పుట్ దీనికి వస్తుంది అంతే. సింపుల్ థింగ్. ఇదొక ర్యాగ్, ఇదొక ప్రాజెక్ట్ మీకు. ఇది టాక్ విత్ పీడిఎఫ్. ఇక్కడ పీడిఎఫ్ లేదు, టెక్స్ట్ ఉంది, బట్ టాక్ విత్ టెక్స్ట్. అర్థమవుతుంది ఏంటనే? దిస్ ఈస్ ర్యాగ్. ఏదైనా కష్టం ఉందా దీంట్లో? దిస్ ఈస్ వెక్టర్ ర్యాగ్, నాట్ నార్మల్ ర్యాగ్. ఇట్ ఈస్ ఎ వెక్టర్ ర్యాగ్. పాట వినిపిస్తుందా మీకు కూడా? ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇది వెక్టర్ ర్యాగ్ అనమాట. ఓకే, సో ఇంతకుముందు మనం వెదర్ యాప్లో చేసింది ట్రెడిషనల్ ర్యాగ్. అంటే నార్మల్గా ర్యాగ్ క్రియేట్ చేసాం, డేటా తీసుకొని డేటాను అప్లోడ్ చేసుకొని తీసుకొని వెళ్ళాం అంతే. దిస్ ఈస్ ట్రెడిషనల్ ర్యాగ్ అండ్ దట్ ఈస్ ట్రెడిషనల్ ర్యాగ్. దిస్ ఈస్ వెక్టర్ ర్యాగ్. ఎందుకు? వెక్టర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ చూసారా, వెక్టర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ద స్పీడ్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ ద డేటా, ఎంత స్పీడ్గా తీసుకొని వస్తుంది క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఎంత మనం ఇచ్చిన క్వశ్చన్ ఎంత ప్రాపర్గా అర్థం చేసుకుంటుంది. ఇస్ క్లియర్? దిస్ ఈస్ వెక్టర్ ర్యాగ్. అక్యురేట్ రిజల్ట్స్ ఓకే, ఇప్పుడు చిన్న డాక్యుమెంట్ ఉంది కాబట్టి అక్యురేట్ రిజల్ట్స్ బాగానే ఉంది. బట్ డాక్యుమెంట్స్ పెద్దగా అయ్యే కొద్దీ ర్యాగ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ర్యాగ్ మెట్రిక్స్ అని, ర్యాగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అని కొన్ని అన్నీ ఉన్నాయి. బట్ దాని గురించి మనం మాట్లాడట్లేదు. బట్ అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ ఎ సింపుల్ ర్యాగ్. దిస్ ఈస్ వెరీ సింప్లెస్ట్ థింగ్. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఏదైతే చేసామో దీన్నంతా లోకల్లో చేద్దాం. ఓకే, ఎట్లా చేయాలి చెప్పండి మీరు లోకల్లో?
అర్థమైందా రాగ్ ఏంటి అనేది? రిట్రీవల్. దిస్ ఈస్ టాకింగ్ విత్ టెక్స్ట్ ఫైల్. టాకింగ్ విత్ పీడీఎఫ్ అనుకోండి. ఆ టెక్స్ట్ ఫైల్ తీసేసి మీరు పీడీఎఫ్‌ని యాడ్ చేసుకున్నారంటే టాక్ విత్ పీడీఎఫ్ అంతే. సింపుల్ థింగ్. ఓకే. క్లియరా? అర్థమైందా? అర్థం కాలేదా? ఏంటి పరిస్థితి? సో, ఇది ర్యాగ్. సో, ఒక్కసారి దీన్ని ఆఫ్‌లైన్ కాదు. అదే లోకల్‌లో చేద్దాం. లోకల్ అంటే మన ల్యాప్‌టాప్‌లో చేద్దాం. ఇప్పుడు మనం ఎక్కడ చేసాం? వి హావ్ డన్ ఇట్ ఇన్ కొలాబ్ గదా! కొలాబ్‌లో కాకుండా లోకల్‌లో చేద్దాం. ఓకే. చేయొచ్చా? చేయొచ్చా? ఏమైనా ప్రాబ్లమ్ ఉంటదా? చేయలేమా? ఓహో! ఏదైనా ప్రాబ్లమ్ ఉంటదా అంటే నో అంటున్నారా? ఓకే. చేయలేమంటున్నారేమో అనుకున్నా. అరే! ఇంత చెప్పిన తర్వాత కూడా చేయలేమంటున్నారు ఏందిరా అనుకున్నా నేను. ఓకే. ఓకే. మీరిక్కడ ఒకటి నేర్చుకోవచ్చు ఏం తెలుసా? మనం అంటే జనరల్‌గా ఆహ్, మెసేజెస్‌లో ఎందుకు మాట్లాడుకోకూడదు ఇంపార్టెంట్ విషయాలనేది ఇప్పుడు మీకు అర్థమవుతుందనమాట. అంటే నాకొకలాగా కన్వే అవుతది. మీరు కన్వే చేసేది ఇంకోలాగుంటది. అందుకే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, కాల్‌లో మాట్లాడితేనే బెటర్ అనమాట. ఒకవేళ వాళ్ళు మెసేజెస్‌కి అంత నచ్చట్లేదన్నారనుకోండి, వదిలేసేయండి అవసరం లేదు. మెసే మెసేజెస్‌లో చానా థింగ్స్ అన్నీ ఇన్‌అప్రాపరియేట్‌గా కన్వే అవుతాయి. మనం ఎంత ఎమోజిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ టైప్ జేసి నవ్వుకుంట ఎమోజి పెట్టినా అది వాళ్ళకి ఎట్లా చదువుతారనేది మనకు తెలీదనమాట. సో, ఇంకొకటి ఆహ్, లైక్ అంటే నాకనిపిచ్చే థింగ్ ఏంటంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడనుకోండి. నాకు వాడు మంచిగానే ఫ్రెండ్ అనమాట. సో, వాడు నన్ని ఎంత తిడుతున్నా నాకేమనిపియదు. ఎంత తిడుతున్నా, ఏమంటున్నా నాకేమనిపియదనమాట. అదే మనకు ఒకడు నచ్చడు. ఒకడు నచ్చడు. అసలుకి మనం పక్కన చిలుక్కుమన్నా గాని చిరాకొచ్చి కోపమొస్తదనమాట. ఇది ఎంతమంది అబ్జర్వ్ చేశారిది? ఓకే. హ్మ్. యాహ్! కంటెంట్‌లో ఈ 2 ఫైల్స్‌ని తీసుకుందాం. నెక్స్ట్ ఏం జేయాలి? థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఉన్నాయి మనకి. ఏం జేయాలి మరి? వాట్ షుడ్ వి డూ? వాట్ షుడ్ వి డూ? నేను రికార్డింగ్ ఏమైనా ఆఫ్ చేశానా? లేదు గదా! ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఓకే. యాహ్! ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. సో, ఎలా క్రియేట్ చేద్దాం? పైథాన్ ఫ్లాగమ్ వీఎన్‌వి బై ఎన్‌వి. క్రియేటింగ్ ద ఎన్విరాన్మెంట్. ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఎన్విరాన్మెంట్ లెట్స్ కీప్ దిస్ ఫైల్ యాస్ ఎ రిఫరెన్స్ ఫైల్. అక్కడ ఏమేం చేసామో దాన్నంతా దబ దబా కాపీ చేసేద్దాం సింపుల్‌గా. ఇప్పుడు మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి. కొలాబ్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే మీకు నేర్చుకోవడానికి ఏదైనా సింపుల్ ఫైల్స్‌ని రన్ చేసుకోవడానికి యూజ్ అవుతది గానీ, మీరు డిప్లాయ్ చేయాలి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు కొలాబ్ అనేది యూజ్ అవ్వదనమాట. దాన్ని యూజ్ చేయకూడదు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నప్పుడు. జస్ట్ మీరక్కడ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది? టాస్క్ రన్ అవుతుందా లేదా? లేదంటే నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కొలాబ్‌కెళ్తాం అంతే. మీరు చేయాల్సిందంతా లోకల్‌లో చేయాలి. యూ నీడ్ టు డూ ఇట్ లోకల్లీ. ఫైల్స్ క్రియేట్ చేయాలనమాట. ఆ ఫైల్స్ క్రియేట్ చేసి, ఆ ఫైల్స్ పుష్ చేసుకోవాలి మనం. ఓకే. లెట్స్ యాక్టివేట్ ఇట్. సో, యాక్టివేట్ చేసాం. ఇప్పుడు మన
కథనం స్టార్ట్ చేద్దాం. ఏం స్టార్ట్ చేయాలి? ఫస్ట్ లాంగ్‌చెయిన్ కమ్యూనిటీ ఇన్‌స్టాల్ చేద్దాం. యాక్చువల్‌గా ఇలా ఇన్‌స్టాల్ చేయకూడదు. బట్ ప్రాబ్లమ్ ఏం లేదు. లాంగ్‌చెయిన్ ఇన్‌స్టాల్ చేస్తున్నా. దెన్ లాంగ్‌చెయిన్ కమ్యూనిటీ ఇన్‌స్టాల్ చేస్తా. వి షుడ్ నాట్ ఇన్‌స్టాల్ లైక్ దిస్. రిక్వైర్మెంట్.txt ఫైల్ క్రియేట్ చేసి మొత్తం అంతా ఒకేసారి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు యాక్చువల్‌గా. బట్ ఓకే. నో ప్రాబ్లమ్. ఇదే ప్రాబ్లమ్ ఇంట్లో. టైం తీసుకుంటది. బట్ నన్నడిగితే కొలాబ్‌లో కంటే ఇక్కడే ప్రశాంతంగా ఉంటదన్నమాట చేసుకోవడానికి. వి నీడ్ టు ఇన్‌స్టాల్ లాంగ్‌చెయిన్ కమ్యూనిటీ ఇన్‌స్టాల్ చేయాలి. టెక్స్ట్ స్ప్లిట్టర్స్ ఇన్‌స్టాల్ చేయాలి. తర్వాత లాంగ్‌చెయిన్ గూగుల్ జెమినీ కూడా ఇన్‌స్టాల్ చేయాలి. 3 ఇన్‌స్టాల్ చేయాలి మనం. ఏంటిది ఇంతసేపు తీసుకుంటుంది. సో, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దెన్ మనం ఇక్కడ థింగ్స్ అన్నిటిని అక్కడికి తీసుకొని రావాలి అంతే. సింపుల్ థింగ్. ఇక్కడ ఏదైతే చేసామో అదే అక్కడ వస్తది. బట్ నార్మల్ సింపుల్ థింగ్ అన్నమాట. ఓకే. ఇది అయ్యే లోపల డాక్యుమెంట్స్ క్రియేట్ చేద్దాం. ఏమైంది? ఒక నిమిషం ఉండండి. ఏమైంది? ఒక నిమిషం. విజువల్ కోడ్‌లో ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. సరే. మీరు చేయండి అయితే. సో, ఆల్రెడీ చూపించాను కదా! ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. యూ డూ ఇట్.